దైవ బిడ్డలు మరి పిలువబడుతున్న మనకి లోకంలో ఉన్న పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, అనుకూల పరిస్థితులు కావేమి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా దేవునికి సమీపస్తులుగా మనము జీవించాలి, సమీపస్తులై మనము ఉండాలి అనే విషయాలను నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. విలాపవాక్య గ్రంథమైనటువంటి విలాపవాక్య గ్రంథంలో ఇది బైబిల్లో 25వ పుస్తకం. ఇది క్రీస్తుకు పూర్వము 586వ సంవత్సరంలో బబులోనులో చెరలో నుండి ఇర్మియా ఈ యొక్క విలాపవాక్య గ్రంథాన్ని వ్రాసాడు అని నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను. ఈ యెరూషలేము పట్టణం ఎలా నాశనం అయిపోయిందో, యెరూషలేము పట్టణ యొక్క దుస్థితిని చూచి అతడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రాసిన ఈ గీతమే విలాప గీతము అంటే విలాప వాక్యములు. ఎందుకు అతడు కన్నీరు కాస్తున్నాడు, ఎందుకు అతడు దుఃఖిస్తున్నాడు, ఆ దుఃఖానికి కారణం ఏమిటి అని మనము ఆలోచన చేయగలిగితే, యెరూషలేము పతనం అయిపోయింది, యెరూషలేము కాల్చబడింది, యెరూషలేము విడువబడింది, అన్య రాజుల చేత అన్యుల చేత అది త్రొక్కబడుతుంది. అందుకు ఇర్మియా విలపిస్తున్నాడు. నెంబర్ 1. రెండవది, యెరూషలేము యొక్క స్థితిగతులను చూసి, ఒకప్పుడు స్థితిని చూసి ఇర్మియా అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యెరూషలేము స్థితిని చూసి అతడు విలపిస్తున్నాడు. రెండవది, ఇలా విలపిస్తూ ఉండగా అతడికి దేవుడు ఒక బలమైనటువంటి సంకేతాన్ని సూచికను అతడికి చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నాం. విలాపవాక్య గ్రంథము, బైబిల్ గ్రంథాలు తెరవండి, మీ బైబిల్ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి వాక్యాన్ని మనము చూద్దాం, చదవబడిన లేఖనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాము. చూడండి, విలాపవాక్య గ్రంథంలో మనం చూస్తే కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఆ పత్రిక వాక్యం స్వార్థ వాక్యాన్ని వచ్చేసి త్వరగా ముగిస్తాను. 10 గంటల 25 నిమిషాలు అయింది. విలాపవాక్య గ్రంథంలో మొదటి అధ్యాయం 1వ వచనం అంటాడు, ఇది చెప్తేనే కానీ మీకు అర్థం కాదు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను. యెరూషలేము ఎలాంటి పట్టణం చెప్పండి, చెప్పండిరా. జనభరితమైనటువంటి పట్టణం, ఎప్పుడు మనుషుల రద్దీతో, ఎప్పుడు మనుషులతో నిండుకున్నటువంటి పట్టణం. ఇప్పటికీ కూడా యెరూషలేము యాత్రకు వెళ్తున్నారు. ఎప్పుడు యెరూషలేము మౌంట్ టెంపుల్, సొలొమోను కట్టించిన దేవాలయం, క్రీస్తు పుట్టిన స్థలం బెత్లెహేము, ఇవన్నీ కూడా టూరిజం ప్లేస్. అవి ఏ ప్లేస్ అవి? టూరిజం, పర్యాటక ప్రదేశం అంటారు. అట్లా ఏమంటారు? పర్యాటక ప్రదేశం. ఇప్పటికి కూడా రోజుకి ఇంచుమించు సుమారు 1 కోటి మంది ప్రజలు యెరూషలేమును దర్శిస్తూ ఉంటారంట. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ పర్వతాల్ని, యెరూషలేము మందిరపు పడగొట్టబడినటువంటి గోడలు, యేసుక్రీస్తు సిలువ మీద కొండలు, ఇవన్నీ కూడా దర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నేటికి కొనసాగుతుంది. అంటే క్రీస్తుకు పూర్వంలో 556లోనే ఆ పట్టణము చాలా ప్రఖ్యాతిగాంచింది, చాలా ఉన్నతమైన పట్టణం. అందుచేతనే అది కొండ మీద కట్టబడిన పట్టణము అని వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అలాంటి పట్టణము ఈ ఇర్మియా చూసేసరికి ఈ బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేముకి దండయాత్ర చేసి యెరూషలేము తగలబెట్టి దేవాలయం పాడు
నీతిమంతులు. నేటి దినాల్లో సంఘం అనే పునాదులు పాడైపోయాయి. అపోస్తుల బోధ మీద కట్టబడినటువంటి ఈ గుమ్మాలు అపోస్తుల బోధనే గుమ్మపు పునాదులు నేటి దినాల్లో పాడైపోయినటువంటి పరిస్థితుల్లో మనకు మన సంఘాన్ని దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి అంటున్నాడు 6వ వచనంలో, సియోను కుమారి సౌందర్యం అంతా ఏమైపోయిందంట? తొలగిపోయింది. యెరూషలేముకు ఉన్నటువంటి అందమంతా, సౌందర్యం అంతా తొలగిపోయింది అని మాట్లాడుతూ 12వ వచనం అంటాడు, త్రోవను నడుచువారులారా ఇలాగూ జరుగుట చూడగా ఇలా యెరూషలేము అయిపోతుంటే మీకు చింత లేదా? మీకు దుఃఖం లేదా? యెరూషలేము ఏంటి ఇలా పాడైపోయింది? చాలాసార్లు మన ఊళ్ళ గురించి మనం చెప్తూ ఉంటాం, కొన్ని కుటుంబాల గురించి చెప్తాం. ఆ కుటుంబము ఒకప్పుడు చాలా బాగా బ్రతికిందండి. వాళ్ళ నాన్న, వాళ్ళ తాతలు, ముత్తాతలు చాలా ఆస్తిపరులు, వాళ్ళు పొలాలు ఉండేవి, స్థలాలు ఉండేవి. ఊళ్ళో వారు పెద్దరికంగా తలలో నాలుగులుగా అందరికీ వారు తీర్పరులుగా ఉండేవారు. ఏంటోనండి కాలక్రమేణలో ఆ కుటుంబస్తులంతా చెదిరిపోయారు. వారు ఇక్కడ ఉండలేదు, ఈ స్థలం మాత్రమే ఇక్కడ ఉంది, వాళ్ళు ఇక్కడ ఉండలేదు. కొంతమంది పిల్లలు ఫలానా చోట ఉంటారు, ఫలానా చోట ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏమీ బాగోలేదండి అని చాలాసార్లు మనము కొంతమందిని వ్యక్తులు చూసినప్పుడు, కొన్ని కుటుంబాలను చూసినప్పుడు, కొన్ని సంఘాలు చూసినప్పుడు మనము ఆ విషయాలు మనం చెప్తూ ఉంటాం. అందుచేత ఇది అంటున్నాడు కదా ఇర్మియా గారు, త్రోవలో మీరు నడుస్తున్నారు, యెరూషలేమును చూస్తున్నారు. యెరూషలేముకి ఇలా జరుగుతూ చూడగా మీకు ఏమలేదు? బాధ కలగట్లేదా? మీకు చింత కలగట్లేదా? నిజమే ప్రియులారా, సంఘములో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఇబ్బందుల కొలువులో వాళ్ళు కొట్టులు ఆడుతున్నప్పుడు, ఒకసారి క్రైస్తవుడిగా మనము వారి విషయమై ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, చింతించాలి. నేను మా కాలేజీ నుంచి ఇక్కడికి ఇంటికి వచ్చే బాధపత్రులు చూస్తూ ఉంటాను. విపరీతంగా కౌసు అంటే ఆవులు ఉన్నాయి. వీళ్ళు ఈ అమ్మలకి మరి పదే ఉంటుంది అలాగే అది అయిపోయినప్పుడు పనేంటి ఆ పెనుగులు అయ్యి పట్టుకొచ్చి వాటికి పెడుతున్నారు. మంచిదే. పక్కనే మా ఎస్ఆర్కే కాలేజ్ అని ఏటీఎం అవి ఉంటాయి. ఆ గేట్ దగ్గర బిగ్గర్స్ ఉంటారు. కనీసం వాళ్ళకి ₹1 కూడా ఏంటి సాటి మనిషి నీ కళ్ళు ఎదురకుండా పంపే విఖ్యాతే అమ్మ ఆకలితో అడుగుతున్నారు, టిఫిన్ చేస్తారు, ₹1 ఎంత అంత ఇవ్వండి అని అడిగితే వాళ్ళకి ఏమి ఇవ్వరు. మూగ జీవాలకి అది గట్టిగా సడాలుగా వెళ్ళి బయటికి అడ్డొస్తే నువ్వు పడితే నువ్వేమవుతావో నీకు తెలియదు. అంటే దాన్ని ప్రేమించొద్దు, దానికి ఆహారం పెట్టొద్దని కాదు. వాటికంటే శ్రేష్టమైనటువంటి నీ సాటి మనిషి నీ కళ్ళెదురుకుండా కనబడుతుంటే వాడికి పట్టెడన్ను పెట్టలేవు. మూగ జీవాలకి ఆ కుక్కల్ని, లేకపోతే పక్షుల్ని, పశు వ్యాధుల్ని, ఈ పశువుల్ని వీటిని పెంచి పోషిస్తున్నావే, సాటి మనిషి ఆకలితో అలమటిస్తూ ఉంటే వారి గురించి ఏమాత్రం చెప్తా లేనటువంటి పరిస్థితులు 2 దినాల్లో ఉన్నాయి. అందుచేత ఇక్కడ మాట్లాడుతున్నాడు, త్రోవను నడుచువారులారా మీరు మార్గంలో వెళ్తున్నారు. వెళుతుంటే ఎన్నో దృశ్యాలు మీ కంటికి కనబడుతున్నాయి. అయినా మీకేం లేదు? సాటి మనిషి గురించి పట్టించుకుందాం. వాడు అక్కర్లో ఉన్నాడు, వాడు బాధలో ఉన్నాడు అనే ఇంకిత జ్ఞానం లేదు. నేను విషయాలు ఎందుకు చెప్తానంటే, యెరూషలేము ఒక ప్రక్క పాడైపోయి కాల్చబడి ఉంది. ఆ త్రోవల్లో మీరు వెళ్తున్నారు. ఒకప్పుడు యెరూషలేము స్థితి ఏంటి, ఇప్పుడు యెరూషలేము పరిస్థితి ఏంటి గమనిస్తున్న మీరు ఆ త్రోవలో వెళ్తున్నా మీకేం లేదు? చింత లేదు. 16 వచనం అంటాడు, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. ఈ పరిస్థితిని నేను బట్టి నా కంట నీరు వలుకుచున్నది. నా ప్రాణం ఏమైపోతుంది? తెప్పరిల్లా చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకేమైపోయారు? చాలాసార్లు పిల్లరా మన బాధలో ఉంటే మనల్ని వాదార్చువారు ఇంకా వచ్చి నాకేమన్నా సూటిపోటు మాటలు, అలా ఎందుకు చేసాం, అలా చేయకుండా ఉంటే బాగుంది కదా, అలా
నీ మాటల చేత వారిని నువ్వు గాయపరచకూడదు. ఇప్పుడు ఈయన అంటాడు కదా, నేను నా ప్రాణము దెబ్బరిల్లింది, నన్ను ఓదార్చువాడు ఒక్కడు లేడు. నాకు అందరూ కూడా దూరస్థ శత్రువులు ఏమైపోయారు, ప్రబలై ఉన్నారు. 15 ఆదరించేవారు లేక సియోను ఏం చేస్తుంది, చాలా మంది ఆదరించలేక ఎవరైనా వచ్చి మంచి మాటలు చెప్తారేమో, ఆదరించేవారు ఉంటారేమో అని ఏం చేస్తుందంట, ఆదరించేవారు లేక సియోను ఏం చేస్తుంది, చేతులు చాపుతూ ఉంది. ఇంకా యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగిన నా అంతరంగము శోభిల్లుచున్నది. ఇలా యెరూషలేము గురించి బాధపడుతున్నటువంటి వ్యక్తి అనేటువంటి ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, 3వ అధ్యాయము 21 నేను దీనిని జ్ఞాపకము చేసుకునగా, నాకు ఈ పరిస్థితులన్నింటిలో దేవుడిని నేను జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆశ నాకు కలిగింది, అంటున్నాడు. ఆశ నాకు కలిగింది, ఆశ పుట్టుచున్నది. యెహోవా ఎలాంటి వాడు తెలుసుకున్నాడంట, కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము ఇంకా పరిపూర్ణంగా యెరూషలేము నాశనము కాబడలేదు అంటే ఆయన కృపంట ఎడతెగక నిలిచించున్నది. ఆయన వాత్సల్యము ఏంటండి చెప్పాలి, ఆయన వాత్సల్యము ఎడతెగక నిల్చున్నది అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఎఫెక్షన్ అంటాం. ఎఫెక్షన్, వాత్సల్యము డే బై డే, ప్రతి దినము. ప్రియులారా, ఈ రీతిగా మనము ఎవ్రీడే, నెక్స్ట్ డే, అనుదినము ఆయనకు మన మీద, ప్రతి దినము దినదినము ఆయనకు మన మీద ఏం కలుగుతుందంట, వాత్సల్యము, ప్రేమ ఆయనకు పుట్టుచున్నవి అంటున్నాడు భక్తుడు. కనుక ఇర్మియా ఎప్పుడైతే ఈ విషయాన్ని తన మనసులోనికి వచ్చిందో వెంటనే అతడు దేవుని యందు ఉచ్చరించడం ప్రారంభించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో, విలాపవాక్య గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అందులో మరొక మాట మీకు జ్ఞాపకం చేసి కొంత వాక్యాన్ని దేవుని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము, దినదినము, ప్రతిదినము. ఎన్ని దినాలు? అనుదినము, దినదినము, ప్రతిదినము ఆయనకు మన మీద ఏం పుట్టుకుందట, ఎఫెక్షన్, ప్రేమ ఆయనకు మన మీద పుట్టుతూ ఉన్నది. వాత్సల్యము మన మీద ఆయనకు పుట్టుచూ ఉన్నది అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుచుండాలి అని అంటే మనము చేయవలసింది ఏంటనగా, కృప కలిగినటువంటి దేవుడి సన్నిధికి దినదినము మనము సమీపించాలి. ప్రతి దినము మనం సమీపించాలి. ప్రతి ఉదయ సాయంత్రాలు దేవుడిని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించు నరులు ధన్యులు. ఆశ్రయించాలి దేవుణ్ణి శరణు వేడాలి. దేవుని యొక్క కృప కలిగినటువంటి, కనికరం కలిగినటువంటి మనసును మన గుర్తెరిగి, ప్రభువాను వాత్సల్యపూర్ణుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, ఒక్కసారి నా దురవస్థను ఒకసారి గమనించవా? నా పరిస్థితి నీకు అంత స్పష్టంగా కనబడుతూ ఉంది, నీకు మరుగైంది ఏది లేదు. ఒకసారి నా పరిస్థితి నుంచి నాకు విడుదల, విమోచన నాకు కలుగు చేయమని దేవునికి మొరపెడితే, దేవుడు ఎలాంటి వాడంట, ఎలాంటి వాడు, వాత్సల్యం కలిగిన దేవుడు కనుక నీ మీద ఆయన ఏం పడతాడు, వాత్సల్యము చూపిస్తాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయ ఇష్టపడుతున్నాను. నీతో గడి పాట పాడదాం, పల్లవి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనందమయము.
నమ్మదగిన దేవుడు, వాత్సల్యం కలిగినటువంటి దేవుడు అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి చక్కని మాటను మీకు జ్ఞాపకం ఇష్టపడుతున్నాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చదవండి, త్వరగా చదవాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులకు ఏం చేశారంట? దేవుడు చేసిన అద్భుతములను వారు స్మరణ చేసుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా ఉంది కదా, తమ మనసును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాసీపు దేశంలోకి తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని ఈ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు, అయితే చూడండి అండర్లైన్ చేసుకోండి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయా వాత్సల్యములు గల దేవుడును, దీర్ఘశాంతములు, బహుకృపయు కలవాడవై ఉండి వాడు ఏం చేయలేదట? ఎలాంటి వాడై ఉండి? వాత్సల్యమును, దీర్ఘశాంతమును, దయయు మంచితనము కలిగి దేవుడవై ఉండి వారిని ఏం చేయలేదు? వీళ్ళు ఇంతగా దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు ఎందుకు నిర్మాణం చేయలేదంటే నెంబర్ 1 మొదటి పాయింట్, ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. ఈరోజు మనం ఇలా ఉన్నాము, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన ఎవరు? వాత్సల్యము కలిగిన దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు. కనుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. ఇర్మియా జనభరితమైన పట్టణము ఎలా ఏకాకి అయిపోయిందని బాధపడితే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ పట్ల వాత్సల్యం కలిగిన దేవుడిని, నేను మీ పట్ల కనికరం కలిగిన దేవుడిని, మీ పట్ల నేను దయ కలిగినటువంటి దేవుడిని అని చెప్పి దేవుడు మాట్లాడిన విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. చూడండి, కీర్తన గ్రంథము 40:11 వచ్చిన చదువుతారా? 40:11. యెహోవా నీవు వాత్సల్యమును యెహోవా నీవు వాత్సల్యమును నాకు దూరం చేయవు. ఒకవేళ యెహోవా కనుక తన ప్రేమను మనకు దూరం చేస్తే మనం ఏమైపోతాం? నిర్మూలం అవుతాం. కానీ దేవుడు తన ప్రేమను, వాత్సల్యమును మనకి ఏం చేయడంట? దూరం చేయడు. మనం దూరపడుతున్నా దేవుడు ఎప్పుడు వాత్సల్య ప్రేమను చూపడం మనమే. మనం చాలాసార్లు దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడి సన్నిధికి రావడానికి సమయం ఇవ్వలేము. దేవుడి సన్నిధానానికి రాలేని పరిస్థితులు మనకు ఉంటున్నటువంటి దినాల్లో మనం చేయవలసింది ఏంటనగా దినమెల్ల ఆయన నామాన్ని మనం పాడాలి. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి నీ సాక్షిగానే ఇలలో
మనం చదువుతా తల్లి. దేవుడు కటాక్షింప మానిన, దేవుడట కటాక్షింపక మానున, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండెనా. ఏం చూపడట? వాత్సల్యము చూపకుండునా, చూపక మానునా. దేవుడు కోపిస్తాడు మన మీద. ఎందుకు కోపిస్తాం? మీ పిల్లల మీద మీరు కోపట్లేదండి. ఎవరిని చెప్పండి, అమలు చెప్పరే? కోపడతారా? ఆడు ఏం పనులు చేసినా చక్కగా నాన్న భలే చేసేవారా, దెబ్బల మీద వచ్చారా, కొద్ది బాగా చేతికి వచ్చారా అంటారా? అంటారు కదా. కోపడతారా? దేవుడు కూడా మనము కొన్నిసార్లు దేవుడికి దూరం అవుతున్నప్పుడు దేవుడు కూడా మన మీద ఏం చేస్తాడంట? కోపించుకుని వాత్సల్యం మాత్రం చూపక అది పాయింట్. కోపపడిన ఆయన వాత్సల్యము ప్రేమ చూపక మానడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మరొక మాట చదివిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరో చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయ ఇష్టపడుతూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. దేనిని బట్టి చెప్తున్నాడు? దేవుని ప్రేమను బట్టి, ఫ్రెండ్షిప్ బట్టి నేను మీతో చెబుతున్నాను. సజీవమును అనుకూలములుగా మీ శరీరములు దేవునికి చెప్పండి. కృపలను తలంచుచు సజీవ యాగముగా ఆయన మనము సమర్పించుకో. వాత్సల్యము ఆయన ఎవరు? వాత్సల్యం కలిగిన దేవుడు, ఆయన ఎఫెక్షన్ కలిగిన దేవుడు. లవ్ ఈజ్ గాడ్ అన్న ఆయన్ని ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడైన ఆయనకి నామం ఉంది ప్రియులారా. అలాంటి దేవుడికి మన శరీరాన్ని మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక మాటను మీకు జ్ఞాపకం చేసి ఇష్టపడుతున్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 28, 24వ వచనం. అట్లే 7 దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును. ఏ దినమంట? ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. ఏమర్పించాలంట? హోమద్రవ్యము ఆహారముగా. ఎప్పుడెప్పుడు? ప్రతిదినం. ఎప్పుడెప్పుడు? ప్రతిదినం. ప్రతిదినం మనం ఇంకో పని చేయాలంట. దేవుడి సన్నిధిలో నైవేద్యం అంటే ప్రార్థన. ప్రతిదినము సువార్త మాటలు అంటాడు, ప్రతిదినము తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. మరొక మాట మీరు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈరోజు చదివినటువంటి పాఠంలో ముగింపులోకి వెళ్తున్నాం. 5వ అధ్యాయము చివరి వచనం. 5 చివరి వచనంలో తీర్పుని జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రతిదినము దేవాలయంలో నింటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు. ఎప్పుడెప్పుడు? ప్రతిదినం. చాలాసార్లు ఒకవేళ ఒక వారం రోజులకి ప్రార్థన ఉంటే ఇసుకొచ్చేస్తుంది మనకి, రాము. టయానికి దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళలేము. కానీ మరి దేవుడి కన్నా ప్రతిదినము మన మీద వాత్సల్యం పుట్టుతున్న దేవుని సన్నిధిలో ప్రతిదినము మనము కనపడతాం. ప్రతి సాయంత్రాలు దేవుని సన్నిధిలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ప్రభుత్వం నీ స్నేహం ఎలా ఉంది?
పనిపాట్లలో మునిగిపోయి ప్రయాసంతో కష్టాలు కడగళ్ళు బాధలు ఇబ్బందులతో వేసారిపోయి వెసపడిపోతూ సిరాకు పరాకు పరజ్ఞానంతో దేవుని యొక్క సన్నిధిని మర్చిపోతున్నావా? కొంతమందికి ఈరోజు ఆదివారం చెప్తేనే కానీ జ్ఞాపకం రాదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఆదివారమా, అయ్యో పనులు అవ్వలేదండి. ఆ రోజే పనులన్నిటినీ చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. మరి వారం దినాల్లో మా అమ్మ 3ంటికి లేచేదండి. నాకు ఇప్పటికీ కూడా జ్ఞాపకం. 3ంటికి లేచి ఆ దినాల్లో గ్యాస్ లేవు, తాటి కమ్మలతో వంట చేసి గౌరవగా వండి మనుషులకి పట్టుకుని పొలం వెళ్తూ ఉండేది. మా నాన్న ఎప్పుడో వెళ్ళిపోయేవాడు ఆ కమ్మలు అవి చూసుకోవడానికి. ఈ రోజుల్లో 8 అయితే కానీ లెక్కలేదు. 8ంటికి కూడా అసలు లెక్కలేనటువంటి పెద్దోళ్ళు అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి దీన స్థితులకు దురాస్తులకి నెట్టి ప్రజలకు పయనిస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. దినదినము మనం పెద్దల కడనే లేవటము అలవాటు చేసుకోవాలి. పెద్దల కడగాని వాచ్యాలను పుడుతున్నప్పుడు, ప్రతి దినము ఇంటింట వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతి దినము లూకాసు వార్తలో నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి యేసయ్య చెబుతూ ఉంటే ఈ పరిస్థితి ఎలా ఉందో ఈ త్రిత్వంలో 5వ ఆదివారం దినాన్న దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ప్రతి దినము ఏం చేయాలి? ఇంటింట కూడుకోవాలి. ప్రతి దినము నైవేద్యము సమర్పించాలి. మనకు మాట చెప్పి ముగింపులోకి వెళ్తున్నారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనాలు చదువుకుంటాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31:16. అమ్మా, ఇదియు కాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని మగవారందరినీ ఎక్కడ తీసుకురావాలంట? సేవ చేయడానికి. ఎవరిని? మగవారిని, వయసు వచ్చిన వారు అందరినీ సేవ చేయడానికి ప్రతి దినము యెహోవా మందిరములోనికి తలపైకి ఎత్తండి. అందులో ఉన్నదాన్ని మీకు వివరిస్తాను. 20 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ప్రతి దినము మందిరములో సేవ చేయడానికి రావాలి. అంటే ఒత్తులు చెప్పున ఈరోజు మా ఫ్యామిలీ వచ్చి మందిరంలో పనిచేస్తే రేపు పొద్దున మరొక ఆయన ఫ్యామిలీ రావాలి. అలా ఒత్తులు చెప్పున ఎన్ని సంవత్సరాలు? ఇంటిలో 20 సంవత్సరాలు పైబడిన వారు ఎవరన్నా సరే వంతుల వారీగా ప్రతి దినము మందిరములో సేవ చేయడానికి రావాలి. సేవ ఎలా చేస్తారండి అంటే ఆ దినాల్లో దాన బలులు అర్పించబడుతూ ఉండేవి. దేవాలయాన్ని శుభ్రపరచడం, దేవాలయాన్ని క్లీన్ చేయడం, మందిరపు బలులను అర్పించిన ప్లేస్ని శుభ్రపరచడం, ఇలా ఎన్నో పనులు ఉంటూ ఉండేవి. ప్రత్యక్ష గుడారం మీద డేరాని తప్పడం, తాళాలు వాయించడం, బూరలు ఊదటం, దేవుని గుమ్మము ద్వారా ఇరుపాశాల దగ్గర సైనికుల వల్లే ఈ 20 సంవత్సరాలు పైబడిన ఆ కుటుంబాల వారు వంతులు చెప్పులుగా నిలబడి దేవునికి స్తోత్ర గీతాలు ప్రతి దినము వారు పాడుతూ ఉండేవారట. 7 దినాల్లో తండ్రి తల్లి గుడికొస్తే పిల్లలు టీవీ మీద కూర్చుంటారండి. పిల్లలు గుడికొస్తే తల్లిదండ్రులు టీవీ మీద కూర్చుంటారు. పనులు ఆదివారం అవుతాయి. నాకు ఉంటాయి ఆదివారం పనులు, ఉండవాలనుకోలేదు. వచ్చే నెలలో కొంచెం బిజీ. కొన్ని ఆదివారం కూడా ఈ మధ్యకు ఒకవేళ అడ్మిషన్కి ఢిల్లీ ఆ ప్రాంతం వెళ్తే నేను కూడా 2 వారాలు ఈ మధ్యలో ఉండలేకపోవచ్చు. ఒకవేళ లేదు, ఒక వారంలోనే ఏ సోమవారం వెళ్తే మళ్ళీ ఆదివారానికి నా పని ముగించేసుకుంటే అయిపోతే అడ్మిషన్ పిల్లలు జాయిన్ చేసేస్తే త్వరగానే మళ్ళీ ఆదివారానికి వెళ్ళా ఈ మధ్యలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ప్రియులరా, మనము దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యము సమయాన్ని మనము
తెచ్చుకుంటే మన పరిస్థితి ఏమిటా? కోపము నిమిషం అనుకుంటుంది, దయ ఆయుష్కాలం ఉంటుంది కనుక ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి రా, వాత్సల్యం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక ప్రతి దినము ఆయనకి మన మీద ఏం కలుగుతుంది? వాత్సల్యం కలుగుతుంది కనుక మనం ఏం చేయాలి? ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలి, ప్రతి దినము ఇంటింట ప్రార్థన చేయాలి. నేను పోయిన నెలలో మీకు చెప్పినట్టున్నాను, ప్రభు చిత్తమైతే ఈ నెలలో ఆఖరి రోజు, నెలలో మొదటి శుక్రవారం ప్రేయరు అని మీకు నేను చెప్పాను. అయితే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు నాకు చెప్పిన మాట ఏమంటే ప్రార్థన ఉంది కానీ నెలకరు ప్రార్థన మాత్రం అదే నెలకరు ముగింపు ప్రార్థన వాటికి పెట్టుకుందామంటే అన్నారు మన సంఘస్థులు అని మీరు అన్నారు. అనేది నాకు తెలియదు కానీ సెక్రటరీ గారు నాకు చెప్పిన విషయం మంచిదే. ప్రార్థనే ప్రాముఖ్యమైంది, ప్రార్థనే ప్రాముఖ్యమైంది. మనం కూడా ఓ బ్రదర్ వచ్చాడు, ఆయన వేరే మాట చెప్తే నేను చెప్పాను, పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా సమయంలో పేతురు యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? అది ఏ సమయము? ప్రార్థనా సమయం, అది ఆరాధన సమయం కాదు. కనుక ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రార్థనకి ఇవ్వాలి. ప్రార్థనలో మనం రాటి తేలిపోవాలండి, ప్రార్థనలో మనం గోజాడుతూ ఉండాలి. నా వ్యక్తిగత అనుభవంలో నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఏ సమస్య వచ్చినా పిల్లలు ఫీజు విషయాల్లో కానీ, ఏ విషయంలో కానీ, ఆర్థిక పరిస్థితులు, కాలేజీలో సమస్యలు, ఇవన్నీ మా పైన ఉంటాయి కదా, ఏవే కొర్రీలు ఉంటాయి. జీవితం అంతా సాఫీగా చాలు, సముద్రం అన్న తర్వాత అలలు రాకుండా ఉండు, కష్టాలు వస్తాయి. అందుకే యేసు ప్రభువు ఉన్నాడంటే ప్రతివాడు తన్ను తాను ఉపయోగించు తన సిలువ అంటే శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి కానీ శ్రమల కొరకే దేవుడు మనల్ని సిద్ధపరచలేదు. శ్రమల తరువాత అద్భుతమైన నూతన కృప కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. కనుక ప్రార్థన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. కనుక ప్రార్థన ద్వారా దేవుడు మనం సంధించగలం, ప్రార్థన ద్వారా దేవుడు ముఖ దర్శనాన్ని చేయగలం, ప్రార్థన ద్వారా దేవుడితో సంభాషణ మాటలు ఆయనతో మాట్లాడగలం. అలాంటి ప్రార్థనను నిర్లక్ష్యము చేయబట్టే అది అపవాదం పుట్టిస్తున్న ఆలోచనే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే సైతాన్ గారు అన్నీ చేస్తాడు కానీ ప్రార్థన మాత్రము చేయలేదు. మీకు మనం కూడా నేను చెప్పాను, ఒకడు వచ్చే రోజు ఆ దైవజన్ విసిగిస్తున్నాడంట, ప్రభావం నేను ప్రార్థన చేసుకోవాలంటే చెప్తున్నాడంట. సరే రా నాతో పాటు మోకరించి ప్రార్థన చేద్దామంటే, బాబోయ్ మీరు ప్రార్థన చేసుకోండి అయ్యారు, నేను మరలా వస్తాను, నేను ప్రార్థన అయిపోయాను వెళ్ళిపోయాడంట. నీ అప్పుడే గొప్ప దైవజనుడు ప్రియులరా. దినానికి చాలా సమయం దేవుని సన్నిధిలోనే అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అతనికి అనాథ శరణాలయాలు, పిల్లల యొక్క బాగోగులు చూసే పాఠశాలలు ఉంటే రొట్టెలు లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి నడుకోకుండా మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఎవరొకరు ప్రేరేపించబడి రొట్టెలు తీసుకుని వస్తూ ఉండేవారంట. మీరు భక్తి సింగ్ అనే దైవజనుడు మీకు బాగా తెలుసు. హెబ్రోను సియోను మందిర వ్యవస్థాపకులు సిక్కు కులానికి మతానికి చెందినటువంటి పంజాబ్ రాష్ట్రానికి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్లో గోల్కొండ ప్రాంతంలో ఆయన గొప్ప సేవ చేసి వేల సంఘాలను నిర్మించినటువంటి బ్రదర్ భగత్ సింగ్ గారు ఆయన ఎప్పుడు మోకాళ్ళ ప్రార్థనతోనే తన జీవితాన్ని గడుపుతూ ఇలా ప్రార్థన చేసే వారి పట్ల దేవునికి ఏం కలుగుతుందో చెప్పండి? వాత్సల్యత. ఇర్మియా అదే చేశాడు. దేవుని సన్నిధిలో ఉండి అంగలార్చడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని వాత్సల్యము అతనికి కనుపరచబడింది, దేవుడు వాత్సల్యము అతనికి చూపించాడు. వెంటనే సంతోషపరుతుడయ్యాడు. బూడిదలో కూర్చోలేదు, ఉల్లాస వస్త్రాలని అతడు ధరించుకున్నాడు. దేవుని సన్నిధానానికి కాలిపోయిన, పడిపోయిన, పడగొట్టబడిన దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆనందించాడు. మన ఆధ్యాత్మిక జీవితం బాగోలేదా? మన వ్యక్తిగత జీవితంలో పడిపోయామా, తూలిపోయామా? ఒకసారి ఈ సమయంలో పరీక్ష చేసుకున్నాం. మీరున్న స్థలాల్లో లేచి నిలబడతారా? మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి.
ఇతరన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి చింతిస్తున్నాం? ఇర్మియా యెరూషలేము కలిగిన దుర్గతిని చూసి బాధపడ్డాడు, చింతించాడు, వేదన చెందాడు. అయ్యో, జనభరితమైన పట్టణము ఎలా యాకి విధవరాలి వంటిది అయింది. మానక నాకు శోకం కలుగుతుంది, మానక నాకు దుఃఖం కలుగుతుంది, నా కళ్ళు జనభరితం అయిపోతున్నాయి అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తూ పశ్చాత్తాపంతో కన్నీరు కాస్తున్నటువంటి ఇర్మియాకు దేవుడు చెప్పాడు, ఇదిగో అనుదినము నీ ఎడల నాకు వాత్సల్యం పుట్టించున్నది, నూతనంగా నీ పడాలని ఎడల నాకు వాత్సల్యం పుట్టించున్నది. నేను నమ్మదగిన దేవుడును, నేను ఎంతైనా నమ్మదగిన దేవుడును. నా ప్రియ తల్లి, ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరినన్నా నమ్మి మోసపోయావా? ఎవరినన్నా నమ్మి మోసపోయావా? వారిని నమ్మారండి, వారిని నమ్ముకున్నారండి, వారు నన్ను మోసం చేశారండి అని బాధపడుతున్నావా? ఇదిగో నమ్మదగిన దేవుడు ఉన్నాడు. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేస్తాను. నమ్మదగిన దేవుడు ఉన్నాడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. నీ కన్నులెత్తు, నీ కన్నులు పైకెత్తి, ప్రభువా నేను ఎవరినెవరిలో నమ్మి మోసపోయానయ్యా, ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి, చెడ్డ సహవాసాలు చేసి, చెడ్డవారి మాటలు విని నీకు దూరం అయిపోయా, నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా. అయితే నువ్వు నమ్మదగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, ఎడతెగక నీ వాత్సల్యం మాపై పుట్టుచున్నది నాయన. ఇదిగో ఉన్న పాటున నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, నన్ను నేను పరీక్ష చేసుకుంటున్నాను, సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడిస్తున్నాను. ప్రతి దినము నీ సిలువల కోసం భాగ్యం నాకు అనుగ్రహించుతాను. శ్రమలలో సైతము నీ కృప నాకు దయచేయు. ప్రతి దినము ఇంటిగా నాయన నా సహోదరుని కొరకు ప్రార్థించేవాడిగా, ప్రార్థించేదానిగా నీ వాత్సల్యం నాకు అనుగ్రహించగలరు అని ఒక్కసారి దేవుడు ఒక మంచి తీర్మానం, ఒక మంచి తీర్మానం. నా పిల్లల జీవితాలు నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం చేసిన దగ్గర చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నాను. ఈ డ్రైవింగ్ వృత్తిలో, ఈ టాపింగ్ పనిలో, ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం, ఈ పొలం పనిలో నన్ను నువ్వు ఆశ్రయించవా? నీ వాత్సల్యం నాకు ఒక్కసారి దయచేయవా? నా పరిస్థితులు తారుమారు చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను. బిడ్డలు మాట్లాడలేదు, అనారోగ్యంతో విలువలాడిపోతున్నాను. నాకు నువ్వు స్వస్థపరిచి అని విన్నాను. నాకు మంచి ఆరోగ్యం దయచేయాలి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నాకు ఒక చక్కని భాగస్వామిని, మంచి భార్య నాకు దయచేయగా, ఒక ప్రార్థనా పరులైనటువంటి భార్యను నాకు అనుగ్రహించేవారు. ఆలస్యమైపోతుందయ్యా. నాకు చూచేవారి అంటలే ఎవరు లేరు, అంటలేదు. నాకు బంధువర్గం లేదు, పరం లేదు. నా గురించి పట్టించుకునే వారు లేరయ్యా. నీవే నాకు ఎక్కడ సిద్ధపరిచావో వారిని నా భూమి ఎందుకు నడిపించి నన్ను ఒక ఇంటి వాడిని చేయమని ఆశపడుతున్నావా? ఇదిగో విశ్వాసంతోనే చెప్తున్నాను, దేవుడు అతి త్వరలోనే నీకు చక్కని అందమైన భార్యను భాగస్వామిని దయచేయబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, అవిశ్వాసంతో ఉండుకో. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు, దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి, 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 నమ్మండి. దేవుడు వాత్సల్యం కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు. పరిశుద్ధ తండ్రి చేయబడి వాత్సల్యం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇర్మియా కన్నీరు కాస్తూ ఉంటే కన్నీటిని తుడిచి ఆనందాన్ని చేయలేవా? ఇరువురి బిడ్డలతో మీరు చెప్పమని మాకు చెప్పనయ్యా. నీ వాత్సల్యాన్ని గురించి, నీ కనికరం గురించి కొన్ని మాటలు చెప్పడానికి మీరు సమయాన్ని చాలా సమయంలో కొన్ని మాటలు
ప్రత్యేక అర్పణలు